హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సురేష్. ఫ్రెండ్స్, మనకి ఫేస్బుక్లో రీసెంట్గా అవతార్ అని ఒక అప్డేట్ వచ్చింది. ఇందులో ఏంటంటే మనం ఒక అవతార్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ అవతార్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో, దాన్ని స్టిక్కర్గా ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసే ముందు మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫేస్బుక్ని అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫేస్బుక్ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే నాకు ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది. సో అందుకని ఇక్కడ ఓపెన్ అని కనపడుతుంది. ఫ్రెండ్స్, మీకు ప్లే స్టోర్లో డార్క్ మోడ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫేస్బుక్ అప్డేట్ చేశాను కాబట్టి ఇలా డైరెక్ట్గా ఓపెన్ అని అడుగుతుంది. నేనైతే ఓపెన్ చేసుకుంటాను. ఫేస్బుక్ ఓపెన్ అయింది. ఇప్పుడు పైన కనపడే ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసినప్పుడు నాకు అవతార్స్ అని ఇక్కడే కనపడుతుంది. కొంతమందికి అవతార్స్ అని ఇక్కడ కనపడకపోతే ఈ కింద సీ మోర్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇలా లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో అవతార్స్ అని చూపిస్తుంది. నాకైతే ఇక్కడ పైన చూపిస్తుంది. సో నేనేం చేస్తానంటే ఈ అవతార్స్ మీద క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేసినప్పుడు లోడింగ్ అవతార్స్ అని వస్తుంది. ఇక్కడ మనల్ని స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేనైతే ఈ స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కనపడే నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనల్ని హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మిర్రర్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు మీ ఫ్రంట్ క్యామ్ ఓపెన్ అవుతుంది. మీ ఫ్రంట్ క్యామ్ ఓపెన్ అయ్యి మీ ఫేస్ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మీ ఫేస్కి తగ్గట్టుగా మీరు మీ అవతార్ని తయారు చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇష్టం వచ్చినట్టు జనరల్గా తయారు చేసుకోవచ్చు. నేనైతే నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేద్దామని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది కదా, నేనైతే ఇక్కడ ఒక హెయిర్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఈ హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు కలర్ అని అడుగుతుంది. సో మనకు కావాల్సిన కలర్ సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాగా ఫేస్ షేప్ అని అడుగుతూ ఉంది. నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఫేస్ షేప్ ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇలాగా 1 బై 1 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇందులో కావాల్సిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఫైనల్గా మీరు ఒక ఎమోజీని తయారు చేసుకోవచ్చు. ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలాగా అన్ని రకాల ఆప్షన్స్ యూజ్ చేసుకుంటూ వస్తే నాకు ఇలాగా ఒక అవతార్ అనేది తయారైంది. సో ఇదే విధంగా మీకు కూడా ఇలాగ అవతార్ వస్తుంది. సో ఇలాగ చేసిన అవతార్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన కనపడే డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అవతార్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా మన అవతార్ అనేది తయారైపోయింది. సో ఈ అవతార్ని మనం షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ అనే దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ దీన్ని స్టిక్కర్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కావాలంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కనపడే షేర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి షేర్ టు ఫీడ్ అని కనపడుతుంది. నెక్స్ట్ సెట్ చేస్తే ప్రొఫైల్ పిక్చర్ అని కనపడుతుంది. ప్రొఫైల్ పిక్చర్ అంటే మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవడం. నెక్స్ట్ షేర్ టు ఫీడ్ మీద క్లిక్ చేసినప్పుడు 3 పోజులు వస్తాయి. సో ఇక్కడ మనకి ఏ పోజ్ కావాలంటే ఆ పోజ్తో ఇక్కడ షేర్ టు న్యూస్ ఫీడ్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇలాగ మనం ఈ పోజ్ ద్వారా మనం మన ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు. దీన్ని స్టిక్కర్గా ఎలా యూజ్ చేసుకోవాలో ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి మనం తయారు చేసిన అవతార్ మీద ఇలాగ చాలా స్టిక్కర్స్ ఫేస్బుక్లో ఆటోమేటిక్గా తయారైపోతాయి. ఇప్పుడు ఈ స్టిక్కర్స్ని ఎలాగా యూజ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎవరికైనా కామెంట్ పెట్టాలనుకుంటే ఈ కామెంట్ ఆప్షన్ ద్వారా క్లిక్ చేసినప్పుడు ఇలాగ ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఫస్ట్ కనపడుతుంది మనం తయారు చేసిన అవతార్. సో మన అవతార్ మీద తయారైన చాలా స్టిక్కర్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. యూజ్ చేసుకొని మనం ఎవరికైనా ఇలాగ కామెంట్ పెట్టచ్చు ఫ్రెండ్స్. సో చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం ఫేస్బుక్లో ఒక అవతార్ని తయారు చేసుకొని
ఆ అవతార్ని ఎలాగ స్టిక్కర్స్గా యూస్ చేసుకోవాలో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ రావాలంటే పక్కన కనపడే గంట సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.